నమస్తే అందరికీ. మనం 2 డేస్ బ్యాక్ ఎన్పిఎస్ మీద ఒక వీడియో చేసాం. ఈ వీడియో చేసినప్పటి నుంచి చాలామంది మెసేజ్ చేసి దీని మీద ఇంకొంచెం క్లారిటీగా వీడియో చేయండి, ఇది ఎవరికి అప్లికబుల్ అవుతుంది, మేము కూడా జాయిన్ అవ్వచ్చా ఇందులో అని చెప్పి చాలామంది అడిగారు. కాబట్టి ఇది ఎవరెవరికి అప్లికబుల్ అవుతుందో అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. లాస్ట్ వీడియోగా మీరు చూడకపోతే కింద లింక్ చేసిన ఆ వీడియోని ఒకసారి మీరు కూడా చూడండి. ఎన్పిఎస్ అనేది ఇండియన్ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసిన ఒక లాంగ్ టర్మ్ మరియు సెక్యూర్గా ఉండే రిటైర్మెంట్ పెన్షన్ స్కీమ్. దీన్ని పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ రెగ్యులేట్ చేస్తుంది. ఎన్పిఎస్ అనేది 2004లో ఇంట్రడ్యూస్ చేశారు. స్టార్టింగ్లో చూసుకుంటే ఈ ఎన్పిఎస్ అనేది ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి మాత్రమే అప్లికబుల్ అయ్యేది. తర్వాత నిదానంగా వచ్చేసరికి స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి కూడా అప్లికబుల్ అయ్యింది. ఆ తర్వాత ప్రైవేట్ ఎంప్లాయీస్కి కూడా దీన్ని అప్లికబిలిటీ తీసుకొచ్చారు. ఇప్పుడు కానీ మనం చూసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, అదేవిధంగా ప్రైవేట్ ఎంప్లాయీస్కి కాకుండా బిజినెస్ చేసే కామన్ పీపుల్ కూడా ఇందులో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. క్లియర్గా చెప్పాలంటే ఇండియన్ సిటిజన్ అయ్యి వాళ్ళ యొక్క ఏజ్ 18 దాటి 85 ఇయర్స్ లోపల ఉంటే ఎవరైనా ఈ స్కీమ్లో జాయిన్ అవ్వచ్చు. అండ్ ఈ స్కీమ్లో ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేయాలి, లిమిట్ ఎంత, అదేవిధంగా టైర్ 1లో ఇన్వెస్ట్ చేస్తే బెటరా, టైర్ 2లో ఇన్వెస్ట్ చేస్తే బెటరా, అదేవిధంగా ట్యాక్స్ పరంగా ఎటువంటి బెనిఫిట్ వస్తుంది, ఎంత అమౌంట్ ఇందులో ఇన్వెస్ట్ చేస్తే ట్యాక్స్ ఎంత సేవ్ అవుతుంది, ఈ డీటెయిల్స్ అన్ని నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎందుకంటే ఈ వీడియో కొంచెం లెంత్ ఎక్కువ అయిపోతుంది ఇంకా చెప్తుంటే. సో నెక్స్ట్ వీడియోని కూడా జాగ్రత్తగా చూడండి, రన్ అవుట్ అవ్వండి. బాయ్.